రైతులకు ప్రకృతి సహకరించకపోయినా ప్రభుత్వం సహకరిస్తుందని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. మొందా తుఫాన్ నష్టం అంచనాపై శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. గతేడాది కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఈసారి నష్టం అంచనాలు త్వరగా రూపొందించి అందిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు గత 3-4 రోజులుగా జరిగినటువంటి తుఫాను వల్ల ఈ ప్రాంత రైతులు చాలామంది నష్టపోయారు. ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారు, రామాంజనేయులు గారు, ఎమ్మెల్యే గారు, మేము వెళ్ళి ప్రతిపాడు అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసి వచ్చాం. ఇప్పుడు అధికారులతో కూర్చొని టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైన కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద రివ్యూ చేసాం. ఇందులో 3 ఆస్పెక్ట్స్, ఒకటి హార్టికల్చర్, రెండోది అగ్రికల్చర్, మూడోది సిసిఐ కాటన్. ఈ 3 ఇష్యూస్. హార్టికల్చర్ తీసుకుంటే ఈ లాస్ అయిన బనానా, టర్మరిక్, వెజిటబుల్స్, ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్కి ఎంత అవుతుంది, మనం లాస్ ఎంత పే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సపోజ్ బనానా అయితే 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం, టర్మరిక్ 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం. ఈ క్రాప్ లాస్కు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ 60-40 తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి. అంటే సపోజ్ టర్మరిక్ తీసుకుంటే 50,000 రూపీస్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. అంటే 35,000 రూపీస్ మనం లాస్ ప్లస్ 50,000 ఇన్పుట్ సబ్సిడీ, అంటే 85,000 రూపాయలు పర్ హెక్టార్కి టర్మరిక్ ఫార్మర్కి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కడా ల్యాప్సెస్ లేకుండా వీటిని సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి ప్రాపర్ అసెస్మెంట్, అంటే ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేటప్పుడు దాదాపు 50 మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్స్. వీళ్ళు 100 విలేజెస్లో ప్రాపర్ సర్వే చేసి ఫాస్ట్గా అది ఇవ్వటం ఒకటి. అదేవిధంగా అగ్రికల్చర్లో ఇక్కడ ప్యాడీ ఎంతవరకు దాదాపుగా 2,500 హెక్టార్స్ సబ్మర్జ్ అయిపోయింది. ఈ సబ్మర్జ్ అయిపోయిన వాటిని కూడా కొంత జనరస్గా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయారు కాబట్టి జనరస్గా దాన్ని అసెస్ చేసి ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే సెంటర్ నుంచి కొంత రిలీఫ్ ప్యాకేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి 2 కాకుండా ఇప్పుడు సిసిఐ వాళ్ళు కాటన్, ఇప్పుడు మీ ఎంఎస్పి ప్రైస్ వచ్చేటప్పటికి 8,110 రూపాయలు తీసుకొచ్చారు. ఇందులో మళ్ళీ సైక్లోన్ వీటన్నిటి వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ యాప్లో రిజిస్టర్ అయ్యేటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటినన్నిటినీ ఫాస్ట్గా రిజాల్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు సిసిఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి, ఇట్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తు చేస్తూ, ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగకుండా ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రివ్యూ తీసుకున్నాం. అధికారులు, కలెక్టర్ గారు అందరూ కూడా యాక్చువల్గా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు.